సో బిజినెస్ సైకిల్స్ నానా. సో బిజినెస్ అనేది మనం ఆల్రెడీ బీసీకే మనకి బీసీకేలో చెప్తాము. బిజినెస్ అంటే బీయింగ్ బిజీ. సో బీయింగ్ బిజీ అనేది మనం టీవీ చూస్తున్నా కూడా బిజీగా ఉండొచ్చు, మొబైల్లో ఆడుకుంటున్నా కూడా అది కూడా బిజీ అంటే. కానీ ఇక్కడ ఎకనామిక్ సెన్స్ లో బిజినెస్ అంటే బీయింగ్ బిజీ ఫర్ ఎర్నింగ్ పర్పస్. తినడం కోసం, నువ్వు పొట్ట నింపుకోవడం కోసం వంట చేస్తాను అది కాదు, రైట్. దాన్ని ఎర్న్ చేయడానికి, ఆ డబ్బులు ఎర్న్ చేయడానికి, రైట్. సో నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దాన్ని ఇక్కడ మనం బిజినెస్ అంటాము. డబ్బులు ఎర్న్ చేయడానికి నువ్వు ఒక పని చేస్తున్నావు, అది స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ, రైట్. సో దాన్ని ఇక్కడ మనం బిజినెస్ గా కండక్ట్ అనుకుంటాం. సో ఓవరాల్ గా ఎకానమీ మొత్తంలో అది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అంటే ఓవరాల్ గా ప్రొడక్షన్ యాక్టివిటీ, రైట్. సర్వీసెస్ యాక్టివిటీ అంటే మనకి బ్యాంకింగ్ అనే సర్వీస్ సెక్టర్ లో, ఇన్సూరెన్స్. సో ఓవరాల్ గా బిజినెస్ ఎలా జరుగుతుంది, రైట్. సో ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, సేల్స్ ఎలా జరుగుతున్నాయి. సో ఇది బిజినెస్ అనేది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అనేది చూసినప్పుడు ఓవరాల్ గా ప్రొడక్షన్ ఎలా జరుగుతూ ఉంది, సేల్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, రైట్. సో ఇది మనకి బిజినెస్ అవుతుంది. సో సైకిల్ అంటే నథింగ్ బట్ మనకి సీజన్స్ ఉన్నాయి నాన్న. సీజన్స్, రైట్. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, మళ్ళీ ఎండాకాలం. సో సైకిల్. సో ఇలాగా బిజినెస్ సైకిల్స్ అనేవి ఏంటి అంటే రిపీట్ అవుతూ ఉంటాయి అట్లా, ఒక సర్క్యులర్ ఫ్లో. సో ఏంటా సర్క్యులర్ ఫ్లో అనేది మనం తెలుసుకోవాలి అంటే మీకు జీడిపి అనే ఒక కాన్సెప్ట్ మీకు తెలియాల్సి ఉంటుంది. జీడిపి ఆల్రెడీ ఎంఈసి నుంచి వచ్చిన వాళ్ళకి అయితే కనుక ఈ జీడిపి అంటే ఒక ఐడియా ఉంటుంది. సో ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు 10th క్లాస్ లో ఎప్పుడో కొంచెం చదువుకొని ఉంటారు. సో జీడిపి అంటే నథింగ్ బట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ అంటే దాంట్లో మనం గ్రాస్ నెట్ అంటాం. మనం గ్రాస్ శాలరీ ₹1,00,000, కానీ చేతికి వచ్చేది ₹1,00,000 ఉండదు. 80,000 85,000 ఉంటుంది. ఆ మధ్యలో కట్ అయ్యేది ఏదో ఉందో ఆ కట్ అయిపోయిన తర్వాత వచ్చేదని నెట్ అంటాం. సో అంటే గ్రాస్ అంటే ఏంటి, ఏదో ఇంక్లూడ్ అయి ఉంది. సో ఏం ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే డిప్రిసియేషన్ అనేది ఒక ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. అంత డెప్త్ లోకి మనం ప్రెసెంట్ వెళ్ళొద్దు, అది మనం సిఏ ఇంటర్ లో చూస్తాం. సో గ్రాస్ అంటే నథింగ్ బట్ ఏదో కొంచెం యాడ్ అయి ఉంది. నెక్స్ట్ డొమెస్టిక్ అంటే మన విత్ ఇన్ ద కంట్రీ. ఇది మన కంట్రీ అనుకుంటే, రైట్, విత్ ఇన్ కంట్రీ. డొమెస్టిక్ అంటే మన కంట్రీలో. సో ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఒక పెన్ను, ఇది ప్రొడక్టే, రైట్. లేదా ఒక మొబైల్, అది ప్రొడక్టే. ఆ ప్రొడక్ట్ కాదు మనకి. మ్యాథమెటిక్స్ లో ఏ ఇంటూ బి అని రాస్తాం అన్న, దాన్ని ఏమంటాం, ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి, అంతేనా? సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ అనేది ఈ సెన్స్ లో యూజ్ చేస్తాము. ప్రొడక్ట్ ఆఫ్ 2 వేరియబుల్స్ అన్నమాట. దేని ప్రొడక్ట్ అంటే ఇది ప్రైస్ ఇంటూ అవుట్పుట్. ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయినటువంటి విత్ ఇన్ ద కంట్రీ ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్. విత్ ఇన్ ద కంట్రీ ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని వాటి రెస్పెక్టివ్ ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తే వచ్చేది జీడిపి అన్న, రైట్. సో ఒక ఫ్యాక్టరీ ఒక 1 lakh సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకొక ఫ్యాక్టరీ వచ్చేసరికి ఒక 100 tons ఆఫ్ ఐరన్ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్. సో నేను ఒక 100 స్టూడెంట్స్ కి టీచ్ చేశాను, దానికి నేను ఫీజు చార్జ్ చేశాను. సో ఇక్కడ నేను చేసింది ప్రొడక్షన్ అంటామన్నా, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సర్వీసా? సర్వీస్. నేను చేసేది సర్వీస్. సో ఇక్కడ మనకి ప్రొడక్షన్ అంటే ఓన్లీ గూడ్స్ గురించి చూడాలా, సర్వీసెస్ కూడా తీసుకోవాలా? సర్వీస్ ని కూడా తీసుకోవాలి, రైట్. సరే, సో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్
ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా అవైలబుల్ ఉంటున్నాయా? ఇట్ కమ్స్ విత్ ప్రైస్. ఇట్ కమ్స్ విత్ ప్రైస్ సార్. సో ప్రైస్ ఉంటుంది. సో వాటి రెస్పెక్టివ్ ప్రైసెస్ తో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయ్యాయో రైట్ మల్టిప్లై చేసి సే ప్రొడక్ట్ 1 50 యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి ఇంటూ దాని ఒక్కొక్క యూనిట్ ప్రైస్ 100 రూపీస్. ప్రొడక్ట్ 2 100 యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, దాని ప్రైస్ 50 రూపీస్. అలా ఎన్ వీటన్నిటిని సమ్మేషన్ చేస్తే నాకు వచ్చేది జీడిపి. క్లియర్ నానా? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, value of goods and services that are produced within a country in a given year. In a year is known as gross domestic product. దీని ఇన్ డెప్త్ డెఫినేషన్ రైట్ ఇవన్నీ కూడా మనం సిఏ ఇంటర్ లో ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ అనే దాంట్లో చూస్తాం మనం. సార్ బిజినెస్ సైకిల్స్ కి జీడిపికి సంబంధం ఏంటి, దాని గురించి మనం జీడిపి గురించి ఎందుకు చదవాలి అనుకున్నానా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1 లో జీడిపి ఒక 10 lakhs అనుకుందాం. ఈ 10 lakhs ఎలా వచ్చింది నాన్న? అన్ని ప్రొడక్ట్స్ యొక్క సమ్స్. ఎన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయో ఆ గూడ్స్ లేదా సర్వీసెస్ యొక్క రెస్పెక్టివ్ ప్రైసెస్ తో మల్టిప్లై చేసి వాటన్నిటిని సమ్ చేసాం రైట్. సో అలా వచ్చింది మనకి జీడిపి. సో ఇయర్ 1 లో మన జీడిపి 10 lakhs. ఇయర్ 2 లో జీడిపి 15 lakhs. జీడిపి పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. ఇయర్ 1 తో పోల్చుకుంటే ఇయర్ 2 లో జీడిపి పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. పెరిగింది. ఇయర్ 3 లో 13 lakhs అంటున్నారు. సెకండ్ ఇయర్ తో పోల్చుకుంటే పెరిగిందా తగ్గిందా? తగ్గింది సార్. తగ్గింది సార్. సెకండ్ ఇయర్ తో పోల్చుకుంటే జీడిపి ఏమైంది? తగ్గింది రైట్. ఇక్కడ నేను రియల్ జీడిపి అనేది తీసుకుంటాను. రియల్ జీడిపి అనేది ఏంటి అంటే ఇది కూడా మనం ఎకనామిక్స్ ఫైనాన్స్ లో చూస్తాము, కానీ ఇక్కడ నేను మీకు సింపుల్ గా చెప్పేస్తాను అన్న. ఇయర్ 1 మన ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ 1 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము, ప్రొడక్ట్ 2 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము, ప్రొడక్ట్ 3 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము. ఇయర్ 1 లో ప్రైసెస్ 50 రూపీస్, 75 రూపీస్, 80 రూపీస్. సో ఇది ఇయర్ 1 ప్రొడక్షన్, ఇయర్ 1 ప్రైసెస్. ఇయర్ 2 50 యూనిట్స్, 100 యూనిట్స్, 150 యూనిట్స్, ప్రైస్ 100, 150, 200. ఇవి ప్రైసెస్, ఇవి క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్. ఇది ఇయర్ 2 లో క్వాంటిటీ, ప్రైస్ ఉన్నాను. ఇయర్ 1 జీడిపి చెప్పగలరా ఎవరైనా? క్యాలిక్యులేటర్లు పెట్టుకోండి, క్యాలిక్యులేటర్లు తీసుకోండి. ఎంత వచ్చింది? 1,72,053. సో 1,07,253. ఎలా చేశారని చెప్పాలా? వాటి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అని చెప్పాను కదా. 100 ఇంటూ 50 ప్లస్ 150 ఇంటూ 75 ప్లస్ 200 ఇంటూ 80 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను ఆల్రెడీ మనకి క్యాలిక్యులేటర్ లో షార్ట్ కట్ చెప్పాను. ఏంటది? 100 ఇంటూ 50 ఎం ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎం ప్లస్ 150 ఇంటూ 75 ఎం ప్లస్ 200 ఇంటూ 80 ఎం ప్లస్ ఎంఆర్సి. ఎం ప్లస్ 150 ఇంటూ 75 ఎం ప్లస్ 200 into 32,250 అమ్మా, సారీ.
32,250. సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసి చెప్పగలరా? 50,000 సార్. ఎంతనా? వినపడదా? 50,000. వాయిస్ కట్ అవుతుందన్న. 50,000 సార్. ఇంకెవరైనా చెప్పండి, వాయిస్ కట్ అవుతుందన్న. 50 into 100 m plus 100 into 150 m plus 150 into 200 m plus MRC 50,000 వచ్చింది మనం. ఓకే, ఇయర్ 1 తో పోల్చుకుంటే ఇయర్ 2 లో జీడిపి పెరిగిందా తగ్గిందా? ఇంక్రీజ్ అయింది సార్. కానీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చెప్పండి నాన్న. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమై? డిక్రీజ్ అయ్యాయి సార్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గినా కూడా మరి జీడిపి ఎలా పెరిగింది? ప్రైస్ పెరగడం వల్ల ప్రైసెస్ లో ఇంక్రీజ్ అవడం వల్ల జీడిపి పెరిగింది. సో ఇప్పుడు మరి రెండు కూడా మారుతూ ఉంటే నేను ఇయర్ 1 ఇయర్ 2 ని పోలుస్తున్నప్పుడు జీడిపి పెరిగిందా తగ్గిందా అని చెప్పేటప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇయర్ 2 ప్రైసెస్ ని కూడా, ఇయర్ 2 ప్రొడక్షన్ కూడా ఇయర్ 1 ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నేను ఇయర్ 1 అండ్ ఇయర్ 2 ని కంపేర్ చేయొచ్చా, కంపేర్ చేయకూడదు? చేయొచ్చు సార్. కంపేర్ చేయాలి అంటే నేను ఇయర్ 2 ప్రొడక్షన్ కూడా ఇయర్ 1 ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు చెప్పండి అన్న, ఇయర్ 2 జీడిపి ఎట్ ప్రైసెస్ ఆఫ్ ఇయర్ 1 ఎంత వస్తుందో చెప్పండి. 50 into 50 m plus 100 into 75 m plus 150 into 80 m plus MRC ఎంత వచ్చింది నాన్న? 22,000. అంటే ఇప్పుడు చెప్పండి, ఇయర్ 1 తో పోల్చుకుంటే ఇయర్ 2 జీడిపి ఏమైంది నాన్న? తగ్గింది. సో దీన్ని నేను రియల్ జీడిపి అంటున్నా. అంటే మనం ఏ ఇయర్ తో అయితే కంపేర్ చేస్తామో ఆ ఇయర్ ప్రైసెస్ తో రైట్ ప్రెసెంట్ ఇయర్ ప్రొడక్షన్ ని మల్టిప్లై చేస్తుంటే దాన్ని నేను రియల్ జీడిపిలో చెప్తాను. రియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ జీడిపి అంటాం. రైట్, సో ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం వల్ల కూడా జీడిపి పెరుగుతుంది. కానీ నేను దాన్ని నలిఫై చేస్తున్నాను. దాన్ని నాకు పనికిరాదు. నాకు జీడిపి పెరిగిందా తగ్గిందా అని చూడడానికి నాకు అది పనికిరాదు. నేను రియల్ టర్మ్స్ లోనే చూస్తాను. అంటే ప్రెసెంట్ ఇయర్ ప్రొడక్షన్ ని ఏ ఇయర్ అయితే ఒక బేస్ ఇయర్ తీసుకుంటాను, ఆ బేస్ ఇయర్ ప్రైసెస్ తో మల్టిప్లై చేసి జీడిపి పెరిగిందా తగ్గిందా అనేది చూసుకుంటూ ఉంటాను. క్లియర్ నానా? yes sir. సో ఇక్కడ నేను తీసుకుంటున్న జీడిపిస్ అన్ని కూడా రియల్ జీడిపిస్. ఇయర్ 0తో నేను ఏదైతే బేస్ ఇయర్ తీసుకుంటానో దాన్ని ఇయర్ 0 అంటాను నాన్న. సో ఇయర్ 0 బేస్ ఇయర్ లో ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తుంది. ఇయర్ 1 లో జరిగిన ప్రొడక్షన్, ఇయర్ 2 లో జరిగిన ప్రొడక్షన్, ఇయర్ 3 లో జరిగిన ప్రొడక్షన్ ని ఏ ఇయర్ ప్రైసెస్ తో మల్టిప్లై చేశాను? ఇయర్ 0 లో ఉన్న ప్రైసెస్ తో మల్టిప్లై చేసి రైట్ నేను క్యాలిక్యులేట్ చేసినటువంటి జీడిపి. ఓకేనా? yes sir. ఓకే. సే 2019 ప్రీ కరోనా రాకముందు ప్రొడక్షన్ యాక్టివిటీకి, కరోనా వచ్చిన తర్వాత ప్రొడక్షన్ యాక్టివిటీకి ఏదైనా డిఫరెన్స్ ఉందా? yes sir. ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది ప్రొడక్షన్? పీపుల్ యొక్క ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల అంటే ఫ్యాక్టరీ రన్ అవడానికి ఇన్కమ్ కి ప్రైమరీగా ఏమైనా సంబంధం ఉందా? రిమోట్ గా కనెక్షన్ ఉంది. ఫ్యాక్టరీ ఎందుకు వర్క్ అవ్వలేదు యాక్చువల్ గా? ఎందుకంటే పీపుల్ బయటికి రావట్లేదు కదా సార్. లాక్డౌన్ వల్ల ఇంట్లోంచి ఎవరు బయటికి రావద్దన్నారు. కాబట్టి ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా ఏమైపోయింది? స్టాప్ అయిపోయింది. ప్రొడక్షన్ యాక్టివిటీ స్టాప్ అయిపోయినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ ఏమైపోయాయి? తగ్గిపోతాయి సార్. సో ఆటోమేటిక్ గా జీడిపి కూడా ఏమైపోయింది? తగ్గిపోయింది. సో అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ బాగుంటే జీడిపి పెరుగుతుంది. ప్రొడక్షన్ యాక్టివిటీ బాగాలేకపోతే జీడిపి తగ్గుతుంది. ఆ ప్రైమరీ రిలేషన్షిప్ అర్థమైందా? yes sir. ఓకే. సో ఇలా జీడిపి పెరగడానికి తగ్గడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్సే మనం ఈ చాప్టర్ లో చదువుకుంటాం అన్నమాట. ఓవర్ ఏ పీరియడ్ మనకి ఇక్కడ మనం ఇయర్స్ తీసుకుంటున్నాం కదా.
ఇక్కడ జీడిపి తీసుకుంటాము y యాక్సిస్ మీద. సో స్టార్టింగ్ లో జీడిపి మంది ఇక్కడ ఉంది అనుకుందాం. సో తర్వాత పెరిగిందట. సో అలా ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా తర్వాత సడన్ గా ఏమైపోయింది ప్రొడక్షన్? తగ్గిపోయింది సార్. తగ్గిపోయింది. ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయామా? తర్వాత నెమ్మదిగా మళ్ళీ పెరిగిందా? మళ్ళీ నెమ్మదిగా పెరిగింది సార్. మళ్ళీ నెమ్మదిగా పెరిగింది. మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పెట్టారు, మళ్ళీ ప్రొడక్షన్ అవుతూ వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ తగ్గింది. సో తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా తగ్గడం ఉండదు, అలాగే కంటిన్యూస్ గా పెరగడం కూడా ఉండదు. సో ఇప్పుడు అంటే కరోనా వల్ల మనకి జీడిపి అనేది తగ్గుతూ ఉంది, మళ్ళీ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ తీసేగానే లైట్ గా మళ్ళీ జీడిపి పెరుగుతూ వచ్చింది. ప్రీ కరోనా అంతకు ముందు కూడా రైట్ ఈ జీడిపి అనేది పెరగడం తగ్గడం అనేది రైట్ జరుగుతూ వచ్చింది అంటున్నారు. రైట్ సో ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక పీక్ రీచ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గడం మొదలు పెట్టింది, ఒక లోయెస్ట్ పాయింట్ రీచ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ రికవరీ మొదలైంది. రైట్ మళ్ళీ సేమ్ సైకిల్ కంటిన్యూస్. పీక్ రీచ్ అయింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఒక లోయెస్ట్ పాయింట్ రీచ్ అయింది, మళ్ళీ పెరగడం మొదలైంది. ఇది ఒక కంటిన్యూస్ సైకిల్. రైట్ సో అసలు ఎకానమీ ఎందుకు రికవర్ అవుతుంది, ఎందుకు తగ్గుతోంది, రైట్ మళ్ళీ ఎందుకు రికవర్ అవుతుంది, రైట్ అవన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. మనం ఎకానమీ పెరుగుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటి, ఎకానమీ తగ్గుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటి, ఎకానమీ మీద ఎఫెక్ట్ ఏంటి, ఇండివిజువల్ మీద ఎఫెక్ట్ ఏంటి, రైట్ ఎందుకు జరుగుతుంది, రైట్ అసలు ఎకానమీ తగ్గడం స్టార్ట్ అవుతుంది, తగ్గుతున్నప్పుడే జాగ్రత్త పడి ఏదైనా ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఇంత కిందకి పడకుండా ఇక్కడ నుంచి రికవరీ స్టార్ట్ చేయొచ్చు కదా సార్. సో అలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ముందుగానే. ఆ లీడింగ్ ఇండికేటర్స్ ఏంటి, సో ఎకానమీ పడడం స్టార్ట్ అయింది అనే దానికి ఇండికేటర్ ఏంటి, ఆ ఇండికేటర్స్ ని బట్టి మనం ఎలాంటి కరెక్షన్ యాక్టివిటీస్ తీసుకుంటే మళ్ళీ ఎకానమీ రికవర్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో చదువుతాం మనం. రైట్ సో మనకి బిజినెస్ సైకిల్స్ అంటే నథింగ్ బట్ జీడిపి పెరగడం తగ్గడం ఏదైతే ఉందో రైట్ దాన్ని మనం బిజినెస్ సైకిల్స్ లో చెప్పుకుంటాము. సో ఆల్రెడీ చెప్పుకున్నాము రియల్ జీడిపి. సో రియల్ జీడిపి అంటే నథింగ్ బట్ ఒక బేస్ ఇయర్ ప్రైసెస్ తో ఇది ఇయర్ 1, ఇది ఇయర్ 2, ఇది ఇయర్ 3, ఇది ఇక్కడ టైం అంటే నథింగ్ బట్ రైట్. సో ఇయర్ 1 లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సమ్ ఇయర్ 0 లో ఉన్న ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తున్నాం. ఇయర్ 2 లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఇయర్ 0 కి సంబంధించిన ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తూ జీడిపి గురించి చెప్తున్నాను. సో ఆ రియల్ జీడిపి స్టార్టింగ్ లో చూడండి ఒక లీస్ట్ పాయింట్ లో స్టార్ట్ అయింది, నెమ్మదిగా పెరిగింది, రైట్ మళ్ళీ ఒక హైయెస్ట్ పాయింట్ రీచ్ అయింది, రైట్ మళ్ళీ తగ్గడం స్టార్ట్ అయింది, మళ్ళీ ఒక లీస్ట్ పాయింట్ రీచ్ అయింది. ఇది కంటిన్యూ అయింది. కానీ ఓవరాల్ గా మనం ఈ లైన్ యొక్క మీన్ కనుక తీసుకొని ఒక ట్రెండ్, మన స్టాటిస్టిక్స్ లో ట్రెండ్ అనాలిసిస్ చేస్తాం మన రైట్. ఆ ట్రెండ్ గీసినప్పుడు ఓవరాల్ గా చూస్తే ఎకానమీ అనేది ఓవర్ ఏ పీరియడ్ గ్రో అవుతూనే వచ్చింది. రైట్ సో ఇది ట్రెండ్. ఇది దీనికి సంబంధించిన ఒక మీన్ తీసుకొని యావరేజ్ తీసుకొని మన ట్రెండ్ అనాలిసిస్ ని రైట్ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయడం కోసం రైట్ ఒక ట్రెండ్ అనాలిసిస్ అనేది చూసుకుంటే లాంగ్ టర్మ్ లో ఎకానమీ అనేది ఓవర్ పీరియడ్ పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక్కొక్క పేరు పెడదాం మనం. లీస్ట్ పాయింట్ ఏదైతే ఉందో రైట్ దీన్ని ట్రో అందాం. దీని లీస్ట్ పాయింట్ ని ట్రో అంటాము. ఆ లీస్ట్ పాయింట్ నుంచి జీడిపి నెమ్మదిగా రికవర్ అవడం మొదలైంది. దాన్ని ఎక్స్పాన్షన్ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ యాక్టివిటీ పెరుగుతోంది. నెక్స్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీ పీక్ రీచ్ అయిపోయింది. పీక్ థర్డ్ స్టేజ్ పీక్ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ యాక్టివిటీ స్లో డౌన్ అయిపోయింది. దాన్నే కాంట్రాక్షన్. సో మొత్తం మన బిజినెస్ సైకిల్స్ లో 4 పార్ట్స్ గా చెప్పుకోవచ్చు. ఒకటి ట్రో, ఎక్స్పాన్షన్, పీక్, కాంట్రాక్షన్. ఇవి ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్. ఎక్స్పాన్షన్ ని బూమ్ ఆర్ అప్ స్వింగ్ అని కూడా అంటారు. పీక్ ఆర్ ప్రాస్పెరిటీ, కాంట్రాక్షన్ ఆర్ డౌన్ స్వింగ్ ఆర్ రెసిషన్.
ఇది మీరు మోస్ట్ కామన్ గా వినేటటువంటి వర్డ్. రెసిషన్, ఎకానమీ రెసిషన్ లో ఉంది. రెసిషన్ అంటే నథింగ్ బట్ కాంట్రాక్షన్. ఇది డిప్రెషన్. ట్రోనే డిప్రెషన్ అని కూడా అంటాం. ట్రో ఆర్ డిప్రెషన్. సో 4 phases: expansion or boom, peak or prosperity, contraction or recession, ట్రో or depression. Right? ఫస్ట్ ఎక్స్పాన్షన్ స్టేజ్ గురించి చూద్దాం. మనం ఎక్స్పాన్షన్ స్టేజ్ గురించి చూద్దాము. సో ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఇయర్ ఆన్ ఇయర్ జీడిపి పెరుగుతుందా తగ్గుతుందా? ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఇయర్ ఆన్ ఇయర్ జీడిపి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. సో YOY అంటే ఇయర్ ఆన్ ఇయర్. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ తో పోల్చుకుంటే నెక్స్ట్ ఇయర్ జీడిపి ఏమవుతుంది నాన్న? రియల్ జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. రియల్ జీడిపి ఏమవుతూ వెళ్తుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ సార్. జీడిపి ఇంక్రీజ్ అవడం అంటే ప్రొడక్షన్ ఏమైనట్టు నాన్న? ఇంక్రీజ్ అయినట్టు సార్. ప్రొడక్షన్ ఏమైనట్టు? ఇంక్రీజ్ సార్. ఇంక్రీజ్ అయింది. సో మనకి ప్రొడక్షన్ అనేది వేటి వల్ల జరుగుతుంది నాన్న? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకున్నాం. అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్. సో ప్రొడక్షన్ బాగా ఉన్నప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయా తక్కువ ఉద్యోగాలు ఉంటాయా? ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. అంటే యూటిలైజేషన్ ఆఫ్ లేబర్ ఎలా ఉంటుంది నాన్న? ఎక్కువ ఉంటుంది. యూటిలైజేషన్ ఆఫ్ లేబర్ ఎక్కువ ఉంటుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది నాన్న? తక్కువ ఉంటుంది. ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా ఉంటుంది? ఎక్కువగానే ఉంటుంది. అంటే రెంట్ పేమెంట్స్ ఎలా ఉంటాయి నాన్న? ఎక్కువ ఉంటాయి. రెంట్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో క్యాపిటల్ కి డిమాండ్ ఎలా ఉంటుంది? డిమాండ్ ఫర్ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. ప్రొడక్షన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫ్యాక్టరీస్ పెట్టాలి, రైట్? అయితే నా ఈక్విటీ వాడతాను లేదా బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాను. సో ఆ క్యాపిటల్ అనేది డిమాండ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. సో డిమాండ్ ఫర్ క్యాపిటల్ ఈజ్ హై. డిమాండ్ ఫర్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటాయి? బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. అటువంటిప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయి? ఎక్కువగానే ఉంటాయి. బ్యాంక్ వెళ్ళి అప్పులు అడిగే వాళ్ళు ఎక్కువ అయ్యారు. సో అటువంటిప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు ఏం చేస్తుంది? పెంచుతుంది. సో అంటే లెండింగ్ రేట్ ఎలా ఉంటుంది నాన్న? ఎక్కువ ఉంటుంది. సో బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆల్రెడీ అప్పు ఇచ్చేసినారు, అయినా సరే ఇంకా వచ్చి అడుగుతున్నారంట డబ్బులు. బ్యాంక్ ఇంకా నాకు అప్పు కావాలని. బ్యాంక్ దగ్గర డబ్బులు లేవంట. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది డబ్బు కోసం? ఆర్బీఐ నుంచి తీసుకుంటుంది. ఆర్బీఐ పక్కన పెట్టండి, బ్యాంక్ కి అసలు డబ్బులు ఎలా వస్తాయి? ఎప్పుడు ప్రతి రూపాయి ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొచ్చి అప్పిస్తుందా? బ్యాంక్ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? డిపాజిట్స్. సో ఇప్పుడు బ్యాంక్ ఆ డిపాజిట్స్ ని అట్రాక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? బ్యాంకర్ కన్స్యూమర్ కి ఇచ్చేటటువంటి, డిపాజిటర్ హోల్డర్ కి ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏం చేయాలి? లెండింగ్ మీద ఇంట్రెస్ట్, డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఎలా ఉంటాయి నాన్న? ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఎక్కువగానే ఉంటాయి. సో సేల్స్ ఎలా ఉంటాయి? ఎక్కువగానే ఉంటాయి సార్. సేల్స్ ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి? ఎందుకంటే ఫ్యాక్టరీ ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి నాన్న? లేబర్ కి ఏమో ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి, ల్యాండ్ కి రెంట్లు వస్తున్నాయి, క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఎలా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి సార్. ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అగ్రిగేట్ డిమాండ్ ఎలా ఉంటది? ఎక్కువగా. అగ్రిగేట్ డిమాండ్ ఉండేసరికి సేల్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ప్రాఫిట్స్ ఏమవుతాయి?
ఇంక్రీజ్ అవుతాయి సార్. ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఎక్స్పాన్షన్ స్టేజ్ లో రైట్ ఏమైంది నాన్న, జనాల చేతిలో డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల అగ్రిగేట్ డిమాండ్ పెరిగింది. అగ్రిగేట్ డిమాండ్ పెరగడం వల్ల ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఇంకా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి ఇంకా ల్యాండ్ తీసుకుంటున్నాడు, ఇంకా కొత్త ఫ్యాక్టరీలు పెడుతున్నాడు, ఇంకా లేబర్ ని హైర్ చేసుకుంటున్నాడు. మరి లేబర్ ఫ్యాక్టరీ పెట్టాలంటే డబ్బులు కావాలి, బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాడు, అప్పులు తెచ్చుకుంటున్నాడు, లేకపోతే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తున్నాడు, రైట్? లేకపోతే వాడి దగ్గర ఉన్న రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏవైతే ఉన్నాయి ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని యూజ్ చేసి ఇంకా కొత్త ఫ్యాక్టరీలు కడుతున్నాడు, రైట్? లేబర్ ని తీసుకుంటున్నాడు. సో ఈ సైకిల్ కంటిన్యూ అవుతూ ఏమవుతుంది, రైట్? జీడిపి ఓవర్ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. రైట్? ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు ఎకానమీ మీద, రైట్? సో ఎకానమీ గ్రో అవుతుంది, మనం ఇంకా ప్రొడ్యూస్ చేద్దాం, రైట్? నిన్న 10 ACs ప్రొడ్యూస్ చేసాం, రైట్? 5 రోజుల్లో సేల్ అయిపోయాయి, రైట్? మనం ఇంకా ఎక్కువ సేల్ చేయకపోతే మన కాంపిటీటర్ తయారు చేసేసి వాడు ఎక్కువ అమ్ముతాడు, సో మనం వాడికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, రైట్? అని ప్రతి ఒక్కరు కూడా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటున్నారు, రైట్? సో ఇది ఎక్స్పాన్షన్ స్టేజ్ నందు. సో ఎక్స్పాన్షన్ స్టేజ్ లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటుంది నా? ఎక్కువగా ఉంటుంది. హైగా ఉంటుంది సార్. చాలా బాగుంటుంది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, రైట్? చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, తక్కువ ఉంటుంది అనుకున్నామా, ఎక్కువ ఉంటుంది అనుకున్నామా ఈ స్టేజ్ లో? తక్కువ ఉంటుంది సార్. సో మనకి అన్ఎంప్లాయ్మెంట్ లో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి కదా, సో అన్ని టైప్స్ ఆఫ్ గురించి నేను చెప్పను, ఇక్కడ నేను కొన్ని అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ గురించి చెప్తాను. అన్ఎంప్లాయ్మెంట్ లో ఒకటి ఫ్రిక్షనల్, 2 స్ట్రక్చరల్, ఫ్రిక్షనల్ స్ట్రక్చరల్ గురించి చూద్దాం మనం. సో ఫ్రిక్షనల్, ఒకడు వాడి జాబ్ నచ్చక మానేసాడు, కొత్త జాబ్ ఇంకా దొరకలేదు, కొత్త జాబ్ ఇమీడియట్ గా దొరుకుతుందనా కొంత వెతుక్కోవాలా, నచ్చిన జాబ్ దొరికేదా కొంచెం టైం పడుతుంది. సో ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారడానికి కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు మధ్యలో, దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. లేదు వాడికి యుఎస్ లో జాబ్ వచ్చింది, ఇండియాలో ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు, యుఎస్ లో జాబ్ వచ్చింది, యుఎస్ లో జాబ్ వచ్చిన వెంటనే ఇలా మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయినట్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడం, లేకపోతే దానికి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్. పాస్పోర్ట్ తీసుకోవాలి, యుఎస్ వీసా రావాలి, సో అంటే లేబర్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి మూవ్ అవడానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఫ్రీగా మూవ్ అవ్వచ్చా? రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అలాగా ఇలాంటి లేబర్ ఇమ్మొబిలిటీ వల్ల, రైట్, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ లేబర్ లేకపోవడం వల్ల, రైట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లేదా నాకు నచ్చిన జాబ్ దొరికేంత వరకు నేను ఖాళీగా ఉంటున్నాను, సో అలాంటి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఎక్స్పాన్షన్ స్టేజ్, రైట్? సో అంటే నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, ఉద్యోగం దొరుకుతుంది కానీ నాకు అది నచ్చట్లా, ఇంకా మంచి ఉద్యోగం కోసం వెతుకుంటున్నాను, సో అలాంటి అన్ఎంప్లాయ్మెంటే ఉంటుందట ఎక్స్పాన్షన్, రైట్? ఇన్వాలంటరీ అంటే నేను పని చేద్దాం అనుకున్నా కూడా, రైట్, నేను వాలంటరీగా నేను పని చేద్దామని అనుకుంటున్నాను, అయినా దొరకట్లేదు అనుకోండి, దాన్ని నేను వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటాను. నేను పని చేయడానికి రెడీగా ఉన్నా కూడా నాకు పని దొరకట్లా, నేను వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటాను. ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, సారీ నేను పని చేయకూడదు అనుకుంటున్నా, నాకు పని చేయాల్సిన అవసరం లేదు, నాకు తరతరాల నుంచి వచ్చే ఆస్తి ఉంది, నేను పని చేయను, దాన్ని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే నాకు నేనుగా పని చేయకూడదు అని డిసైడ్ అయితే అది వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. నేను పని చేద్దామని చెప్పి రెడీగా ఉన్నా కూడా నాకు పని దొరకకపోతే దాన్ని ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుంది? తక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది, ఎందుకంటే పని బాగా జరుగుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది, ఎంతమంది లేబర్ అయినా సరే వాళ్ళకి అవసరం, లేబర్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వేజ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, రైట్? సో ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఈ ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ ఏంటయ్యా అంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్.
నథింగ్ బట్ జాబ్ చేంజింగ్ టైంలో ఉండే ఖాళీలు కానీ లేదా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అవుదాం అనుకున్నప్పుడు వాడికి ఏదైతే మధ్యలో ఖాళీగా ఉంటుందో ఆ టైంలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఓవర్ ఏ పీరియడ్ మన కంట్రీ స్టార్టింగ్ లో ఎక్కువ దేని మీద డిపెండ్ అయి ఉంది కదా, ఎకానమీ, అగ్రికల్చర్ తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రియల్ సెక్టర్ తర్వాత ఇప్పుడు ఎక్కువ దేని మీద ఆధారపడుతున్నాం? సర్వీస్ సెక్టర్. మీకు చుట్టాల్లో తెలిసిన వాళ్ళు 10 మందిని అడిగితే 10 మందిలో 5గురికి పైగా సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్తారా నాన్న, లేకపోతే మేము ఏదైనా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాం అని చెప్తారా? సాఫ్ట్వేర్ రైట్. ఇంకొక ఇద్దరు బ్యాంక్ అని చెప్తారు. సో అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ గానీ బ్యాంకింగ్ గానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటామా, సర్వీస్ సెక్టర్ అంటామా? సర్వీస్ సెక్టర్. సో చాలా రేర్ గా కొంతమంది నేను ఎన్ఎఫ్సి లో పనిచేస్తాను, లేకపోతే నేను ఫ్యాక్టరీలో పనిచేస్తాను, ఇంకా రేర్ గా ఎవరో ఒక్కళ్ళు రైట్ ఫార్మింగ్ చేస్తున్నాను. సో అంటే ఓవర్ ఏ పీరియడ్ మనం ఫార్మింగ్ నుంచి ఇండస్ట్రియల్ నుంచి సర్వీస్ సెక్టర్ కి మన ఎకానమీ షిఫ్ట్ అయిందా? మన ఎకానమీ ఒకప్పుడు అగ్రికల్చర్ మీద ఆధారపడి కాస్త ప్రెసెంట్ సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడుతున్నాం. సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ దేంట్లో క్రియేట్ అవుతున్నాయి? ఏ సెక్టర్ లో క్రియేట్ అవుతున్నాయి? సర్వీస్ సెక్టర్. సో నేను ఇండస్ట్రియల్ సెక్టర్ లో నాకు ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నా ఇండస్ట్రియల్ సెక్టర్ లో నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ లో నేను జాబ్ చేయాలి అంటే నేను ఇమ్మీడియట్ గా నాకు జాబ్ దొరికేస్తా? నేను దానికి సంబంధించిన కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలా? కోర్సెస్ నేర్చుకోవాలి. సో నేను నా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. నా ఎకానమీ ఇప్పటిదాకా ఇండస్ట్రియల్ ఎకానమీ సర్వీస్ ఎకానమీకి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు నాకు జాబ్స్ అన్ని కూడా సర్వీస్ సెక్టర్ లో క్రియేట్ అవుతుంది. సో ఆ సర్వీస్ సెక్టర్ లో క్రియేట్ అయ్యే జాబ్స్ కి నా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అప్గ్రేడ్ చేసుకునేంత వరకు నాకు జాబ్ లేదు. సో దాని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. క్లియర్? yes sir. సో ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఉండేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏ అన్ఎంప్లాయ్మెంట్ అన్నా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ. క్లియర్ నానా? yes sir. నెక్స్ట్ పీక్. సో పీక్ లో వచ్చేసరికి ఇది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ బిజినెస్ సైకిల్. దీంట్లో పీక్ లో సో మన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అంటున్నారు. ఇవి లిమిటెడ్ అనా అన్లిమిటెడా? ఇవి మనకి లిమిటెడా అన్లిమిటెడ్ గా దొరుకుతాయా? ఎన్ని కావాల్సి దొరుకుతాయా? లిమిటెడ్ సార్. లిమిటెడ్ అంటే అసలు మన ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఎక్కడ నుంచి పుట్టింది? సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్ ఏంటి? రిసోర్సెస్ ఏమో లిమిటెడ్, బాండ్స్ ఏమో ఎక్కువ సార్. ఎకనామిక్స్ అదే. సో ఇవన్నీ లిమిటెడ్. కానీ ఇక్కడ జనరల్ పబ్లిక్ కి ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి నాన్న? ఎక్స్పాన్షన్ స్టేజ్ లో జనరల్ పబ్లిక్ కి ఇన్కమ్ ఎలా ఉంది? ఇన్కమ్ ని వై తో నేను డినోట్ చేస్తాను. ఆల్రెడీ మన లాంగ్ టర్మ్ వాళ్ళకి వై అంటే ఏంటో తెలుస్తుంది. సో కొత్తగా ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను. ఇన్కమ్ అంటే వై తో చెప్తాను. సో ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు డిమాండ్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది సార్. సో అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరర్ కూడా ప్రొడక్షన్ ఏం చేస్తాడు? పెంచుతారు సార్. సో ప్రొడక్షన్ పెంచినప్పుడు డిమాండ్ ఫర్ లేబర్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది సార్. డిమాండ్ ఫర్ ల్యాండ్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది సార్. క్యాపిటల్ కూడా ఎలా ఉంటుంది? ఎక్కువే ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం, ల్యాండ్ రెంట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం, లేబర్ కాస్ట్, లేబర్ పే చేసే వేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఇన్పుట్స్. ప్రొడక్షన్ కి ఇవన్నీ ఇన్పుట్సే కదా నాన్న? అవును సార్. సో ఇన్పుట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి నాన్న? ఎక్కువ ఉన్నాయి సార్. ప్రైసెస్ ఆఫ్ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి సార్. సో పీక్ లో వచ్చేసరికి ప్రైసెస్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రొడక్షన్ కూడా ఎలా చేస్తున్నారు? చాలా ఎక్కువ చేస్తున్నారు. అలాగే ఎప్పుడైతే వీటికి డిమాండ్ ఎక్కువ ఉందో, ఇన్పుట్స్ కి డిమాండ్ ఎక్కువ ఉందో, కొంతమందికి ఇన్పుట్ మనకి
ఫస్ట్ వేవ్ టైంలో పల్స్ ఆక్సిమీటర్స్ అనే టాబ్లెట్స్ కానీ దొరికాయా? లేదు సార్, దొరకలేదు కాదు. సిమిలర్లీ ఇక్కడ కొంతమంది సప్లయర్స్ కి కావాల్సిన ఇన్పుట్స్ దొరుకుతాయా? దొరకవు సార్. ఇన్పుట్స్ కోసం కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది కాంపిటీటర్స్ కి రా మెటీరియల్ సప్లై అంటే ఇన్పుట్ సప్లై దొరకదు. దానివల్ల వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీని ఏం చేస్తారు? తగ్గిపోతుంది సార్. ప్రొడక్షన్ యాక్టివిటీ కొంత తగ్గిపోతుంది. సో అంటే ఇప్పుడు వాడు కొంతమంది ఉద్యోగాలు ఏం చేయాల్సి వస్తుంది? తీసేయాల్సి వస్తుంది. సో లే ఆఫ్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే కొంతమంది ఉద్యోగాలను ఏం చేస్తున్నారన్నా తీసేస్తారు. సో ఇప్పుడు ఎవడైతే ఉద్యోగాల నుంచి తీసేసామో వాళ్ళ స్పెండింగ్ ఇంతకు ముందులాగే చేస్తారా, తగ్గిస్తారా? తగ్గిస్తారు సార్. సో తగ్గిస్తారు. వీడు ఏ గూడ్స్ మీద స్పెండింగ్ అయితే తగ్గించాడో ఆ సెక్టర్ లో కూడా కొన్ని ఉద్యోగాలు పోతాయా? అక్కడ కూడా కొన్ని ఉద్యోగాలు పోతాయి. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఏమో దీన్ని ఇంకా గమనించాల, వీళ్ళు ఇంకా ఏం చేస్తూనే వెళ్ళిపోయారు, పెంచుతూనే వెళ్ళారు. కానీ ఈ స్టేజ్ లో ఏమైందంటే రైట్ రా మెటీరియల్స్ డిమాండ్ పెరిగిపోయింది, ప్రైసెస్ ఆఫ్ ఇన్పుట్స్ చాలా పెరిగిపోయింది రైట్. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా వేజెస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంది. అట్ ది సేమ్ టైం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమైపోతుంది నాన్న? పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైతే ఇన్పుట్స్ ప్రైసెస్ పెరిగాయో అవుట్పుట్ ప్రైసెస్ కూడా ఏం చేస్తారు? పెంచుతారు. అవుట్పుట్ ప్రైసెస్ పెరిగినప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమవుతుంది? సో పీక్ లో జరిగే ఫినామినా డిమాండ్ ఫర్ ఇన్పుట్స్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఫర్ ఇన్పుట్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైసెస్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రైసెస్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉండడం వల్ల అవుట్పుట్ ప్రైసెస్ పెరుగుతాయి. అవుట్పుట్ ప్రైసెస్ పెరగడం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ రైట్ పెరుగుతుంది. సో ఇది పీక్ లో జరిగేటటువంటి రైట్. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారన్నా, ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, కొంతమందికి రా మెటీరియల్ షార్టేజ్ వల్ల కొన్ని ఉద్యోగాలు పోతాయి. రా మెటీరియల్ షార్టేజ్ వల్ల కొన్ని ఉద్యోగాలు పోవడం వల్ల రైట్ వాళ్ళ స్పెండింగ్ తగ్గిస్తారు. వీళ్ళు స్పెండింగ్ తగ్గించడం వల్ల ఇంకో సెక్టర్ లో ఇంకొన్ని ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు స్పెండింగ్ తగ్గిస్తారు. నెమ్మదిగా ఆ పీక్ లో ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఇంక్రీజ్ అవ్వనా నెక్స్ట్ స్టేజ్ లో ఇంక్రీజ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే రైట్ ఇప్పటిదాకా జీడిపి చూసారా పెరుగుతా ఉంది, కానీ ఇక్కడ జీడిపి ఏమైందన్నా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా పెరిగిందని చెప్పచ్చా లేదా? ఇక్కడ నుంచి ఇక్కడ కూడా పెరిగిందని చెప్పచ్చా లేదా? రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఏమైందన్నా? రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇక్కడ ఎక్కువ ఉందా, ఈ ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ ఉందా, సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఉందా రేట్ ఆఫ్ ఇంక్రీజ్? ఫస్ట్ పార్ట్ లో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంది. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఏమైంది? రేట్ ఆఫ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయింది. జీడిపి పెరిగింది కానీ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో పీక్ టైమ్ లో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది స్లో అవుతుంది అన్నమాట. ఎందుకు స్లో అవుతుందో చెప్పాను. కొన్ని ఉద్యోగాలు పోవడం స్టార్ట్ అవుతాయి, వాళ్ళ ఎక్స్పెండిచర్ ని తగ్గించుకోవడం మొదలుపెడుతుంటారు. అట్ ది సేమ్ టైం ఉద్యోగం చేస్తున్నవాడైతే పర్లేదు నాన్న, ఉద్యోగం చేస్తున్న వాడికైతే వాడి వేజెస్ పెరుగుతుంది. ల్యాండ్ మీద రెంట్ అనేది ఒక 10 years కి లీజ్ రాసేసుకున్నారు నాన్న రైట్. ఫస్ట్ ఇయర్ 10,000, ఆ తర్వాత నుంచి ప్రతి ఇయర్ కి కూడా 5% పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. సో వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ అది. శాలరీ అనుకోండి రైట్, కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే శాలరీలు పెంచుతారు, బోనస్ ఇస్తారు. ల్యాండ్ ఓనర్ కి రెంట్ ఏమైనా బోనస్ ఇస్తారా కదా? బాగా ప్రాఫిట్స్ వచ్చాయి రైట్, మీరు ఎక్స్ట్రా రెంట్ తీసుకొని బోనస్ ఏమైనా ఇస్తారా? అలాగే నేను బ్యాంక్ లో డబ్బులు వేసుకున్నాను ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంక్ కి బాగా ప్రాఫిట్స్ వచ్చేసాయి, నాకేమైనా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏమైనా ఇస్తా బ్యాంకు? వీళ్ళని ల్యాండ్ మీద వచ్చే ఇన్కమ్ మీద బతికేవాడిని లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా డబ్బుల మీద వచ్చే బతికేవాడిని ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ అంటారు. సో ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ కి ఎకానమీ పెరిగినా కూడా, జీడిపి పెరిగినా కూడా ఇన్కమ్ అంత పెరుగుతుందా? పెరగదు సార్. ప్రైసెస్ పెరిగినంతగా వీళ్ళ ఇన్కమ్ పెరుగుతుందా? పెరగదు. సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఎక్స్పెండిచర్ ని ఏం చేస్తారు నాన్న? తగ్గిస్తారు. సో ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ బ్యారర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ ఈ ప్రైసెస్ పెరిగినంతగా పెరగకపోవడం వల్ల. చంద్రరావు వీడియో ఆఫ్ చేయనా?
సో ఫిక్స్డ్ ఇన్కమ్ బ్యారర్స్ ఇన్కమ్ రైట్ జీడిపి పెరిగినంతగా లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినంత పెరగకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఎక్స్పెండిచర్ ని తగ్గించుకుంటారు, రివ్యూ చేసుకుంటారు. సో వీళ్ళు తగ్గించుకోవడం వల్ల నెమ్మదిగా సెక్టర్ లో ఉద్యోగాలు తక్కువ అవడం మొదలు పెడుతుంటాయి. రైట్ ఇంకా ఇక్కడైతే ఇంకా పూర్తిగా ఉద్యోగాలు పోవడం స్టార్ట్ అవ్వాలి, అదే డిమాండ్ అనేది తగ్గడం మొదలవుతూ వచ్చింది అన్నమాట రైట్ పీక్ స్టేజ్ లో. క్లియర్ కదా? ఇక్కడ ఇంకా కాంట్రాక్షన్ లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫిక్స్డ్ ఇన్కమ్ బ్యారర్స్ వాళ్ళ ఇన్కమ్ పెరగకపోవడం వల్ల, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినంత పెరగకపోవడం వల్ల వాళ్ళ ఇన్కమ్ తగ్గించుకున్నారు. దానివల్ల కొంతలో కొంత డిమాండ్ తగ్గుతుంది. దాన్ని ప్రొడ్యూసర్స్ ఐడెంటిఫై చేయాల, ఇంకా ప్రొడ్యూస్ చేస్తూనే వెళ్ళిపోయారు. సో స్టాక్ ఏమైపోతుంది నాన్న? ఇంక్రీజ్ అయిపోతుంది సార్. సేల్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది సార్. బ్లాక్ స్క్రీన్ పెట్టనా లేకపోతే అకౌంట్స్ పెట్టినట్టు వైట్ స్క్రీన్ పెట్టమంటారా? బ్లాక్ స్క్రీన్ బానే ఉంది సార్. బ్లాక్ స్క్రీన్ మీకు క్లియర్ గానే ఉందా? కళ్ళు లాగడం కానీ అలాంటిది ఏం లేదు కదా? ఓకేనా? సో కాంట్రాక్షన్ లో ఏమవుతా ఉంది, కొంతమంది అగ్రిగేట్ డిమాండ్ ఏమైంది నాన్న? తగ్గుతూ వచ్చింది సార్. అగ్రిగేట్ డిమాండ్ తగ్గడానికి రీజన్ ఏంటి? ఫిక్స్డ్ ఇన్కమ్ బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించుకున్నారు రైట్. సో వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం వల్ల అగ్రిగేట్ డిమాండ్ తగ్గింది. అంటే సేల్స్ ఏమైనా తగ్గుతాయి సార్. ప్రొడక్షన్ మాత్రం వాడు ఏం చేసుకుంటూ వెళ్ళిపోయాడు? ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రొడక్షన్ మాత్రం ఇంతకు ముందులాగే రైట్, ప్రొడక్షన్ అలాగే ఎక్కువలో చేసుకుంటూ వెళ్తున్నాడు రైట్. ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్తాడు లేదా ప్రొడక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ క్లోజింగ్ స్టాక్ ఏమవుతుంది నాకు? ఎక్కువ అయిపోతుంది సార్. ఇన్వెంటరీ ఎక్కువ అయిపోతుంది రైట్. సో ప్రొడక్షన్ పెంచడం చెప్పలేం కానీ ప్రొడక్షన్ యాస్టీస్ గా ఇంతకు ముందులాగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రొడక్షన్ తగ్గడం కానీ పెంచడం ఇంతకు ముందులాగా హై లెవెల్లో చేసుకుంటూ వెళ్తున్నాడు. సో దానివల్ల స్టాక్ ఏమైపోయింది? పెరిగిపోతుంది. సో స్టాక్ పెరిగిపోయినప్పుడు వాడు ఇంకా ప్రొడ్యూస్ చేస్తాడా? ప్రొడక్షన్ యాక్టివిటీని స్లో డౌన్ చేస్తాడా? స్లో డౌన్ చేస్తారు సార్. క్లోజింగ్ స్టాక్ పెరగడం వల్ల ప్రొడక్షన్ ని స్లో డౌన్ చేస్తాడు. ఇంతకుముందు 3 షిఫ్ట్లు వర్క్ చేసేవాడు ఇప్పుడు 2 షిఫ్ట్లు వర్క్ చేస్తాడు, లేదా 2 షిఫ్ట్లు వర్క్ చేస్తున్నాడు 1 షిఫ్ట్ వర్క్ చేస్తాడు, లేదా 1 షిఫ్ట్ లో వర్క్ చేసేవాడు ఇంకొంతమంది ఉద్యోగాలు తీసేస్తాడు. సో ప్రొడక్షన్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గుతుందో అన్ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది నాన్న? ఎక్కువ అవుతుంది సార్. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎవడు ఉద్యోగాలు అయితే పోయాయో వాడు అవసరానికి మాత్రమే ఖర్చు పెడతాడా? అనవసరమైన వాటికి కూడా ఖర్చు పెడతాడా? ఇంతకు ముందులాగా అవసరం వాటికే ఖర్చు పెడతారు. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల యాజ్ ఎ రిజల్ట్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది సార్. ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది రైట్. సో ఇది వీడి ఎక్స్పెండిచర్ తగ్గించడం వల్ల ఇంకా ఏదో సెక్టర్ లో ఇంకా ఉద్యోగాలు పోతాయి, అక్కడ ఉద్యోగాలు పోవడం వల్ల ఇంకో సెక్టర్ లో ఇంకా ఉద్యోగాలు పోతాయి. ఇది స్పైరల్ అలా కంటిన్యూ అవుతూ ఏమైపోతూ ఉంటుందంటే జీడిపి పడిపోతూ ఉంటుంది స్పీడ్ గా రైట్. ఎవడికి వాడు ఖర్చును తగ్గించేసుకుంటున్నాడు. నాకు రేపు ఉద్యోగం దొరుకుతుందో లేదో, లేదా ఒకడు ఉద్యోగం దొరికినా ఇంతకు ముందంత హై శాలరీ వస్తుందో రాదో, ప్రతి ఒక్కడు వాళ్ళ ఖర్చును తగ్గించుకోవడం మొదలు పెట్టేశారు. ఎప్పుడైతే ఖర్చును తగ్గించుకోవడం మొదలు పెట్టారో ప్రొడక్షన్ యాక్టివిటీ స్లో డౌన్ అయిపోతుంది. ప్రొడక్షన్ యాక్టివిటీ స్లో డౌన్ అయిపోయాడు ఉన్న ఉద్యోగాలు కూడా పోతుంటాయి, లేదా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి శాలరీలు తగ్గిపోతుంటాయి. సో యాజ్ ఎ రిజల్ట్ మనకి జీడిపి తగ్గిపోతుంటుంది. ఇది కాంట్రాక్షన్ స్టేజ్ రైట్. ఇది కాంట్రాక్షన్ స్టేజ్. ఈ కాంట్రాక్షన్ స్టేజ్ లో మనకి డిమాండ్ ఫర్ లేబర్ ఎలా ఉంటుంది నాన్న? తక్కువగా ఉంటుంది సార్. సో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఇంతకు ముందు 10,000 రూపాయల శాలరీ ఇప్పుడు కూడా 10,000 రూపాయలు ఇస్తేనే పని చేస్తానంటాడా? శాలరీని తగ్గించుకుంటాడా? శాలరీ తగ్గించుకుంటారు. సో అలాగే హౌసెస్ ఖాళీగా ఉండిపోయాయి. ఇంతకు ముందు ఎంతైతే రెంట్ ఉందో అంతే రెంట్ కావాలంటే తక్కువ రెంట్ కైనా ఇస్తాడా? తక్కువ రెంట్కి ఇస్తారు. సో ప్రీ కరోనా హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ 25,000 ఉన్న అపార్ట్మెంట్ రెంట్ ప్రజెంట్ 15,000 కూడా రెంట్లకు ఇచ్చేస్తున్నారు. అందుకంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. సగం మంది బెంగళూరులో పనిచేసే ఒక సగం మంది మన తెలుగులో ఉంటారు, కాకినాడ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి పని చేస్తుంటే అక్కడ ఖాళీలు ఉండిపోయాయి. సో ఏమైపోయింది? రెంట్ తగ్గిపోయింది రైట్. అలాగే
రా మెటీరియల్ కి డిమాండ్ తగ్గిపోతుంది, సో రా మెటీరియల్ ప్రైసెస్ తగ్గిపోతాయి. సో ఫ్యాక్టరీ ఇన్పుట్స్ ప్రైసెస్ ఏమైనా తగ్గిపోతాయి సార్. తగ్గిపోయాయి. అలాగే ఇంట్రెస్ట్ రేట్లు ఎలా అవుతాయి? ఇంట్రెస్ట్ రేట్లు ఏమవుతాయి? తగ్గుతాయి సార్. ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గిపోతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం వల్ల డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఏమైపోతాయి? తగ్గిపోతాయి సార్. ఎప్పుడైతే డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోయిందో కన్జ్యూమర్స్ బ్యాంక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తారన్నది, బ్యాంక్ లో డబ్బులు మరి తీసుకొచ్చేసుకుంటారా? తెచ్చేసుకుంటారు సార్. అంటే లిక్విడ్ మనీ హోల్డ్ చేయడం ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది సార్. సో ఈ కాంట్రాక్షన్ స్టేజ్ లో వచ్చేసరికి జనాలు లిక్విడ్ మనీని హోల్డ్ చేస్తారు, రైట్? సో తక్కువ జీతానికైనా పని చేయడానికి రెడీగా ఉంటారు, తక్కువ రెంట్ వస్తున్నా సరే ఇల్లు రెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో కాంట్రాక్షన్ స్టేజ్ లో ఇది అవుతుంది. సో ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు అంటే, ఓకే రా మెటీరియల్ కాస్ట్ ఇంతకుముందు అంత ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది, లేబర్ ఇప్పుడు చీప్ గా దొరుకుతున్నారు, రైట్? సో ప్రెజెంట్ అంటే డిమాండ్ పెద్దగా లేదు, కానీ ఇప్పుడు మనకి లేబర్ చాలా చీప్ గా దొరుకుతుంది కదా, మనం ప్రొడ్యూస్ చేసేద్దాము, రైట్? నెమ్మదిగా ఇప్పుడు కాకపోతే రేపు ఎల్లుండో నెమ్మదిగా డిమాండ్ వస్తుంది, మనం ఎక్కువ రేట్ అమ్ముకుందాం, లేబర్ అయితే చీప్ గా దొరుకుతుంది కదా అని చెప్పి అలా కొంతమందిని ఈ ఆపర్చునిటీని రైట్ క్యాష్ చేసుకోవడానికి బ్యాంక్స్ దగ్గర తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబ్బులు తెచ్చుకొని ప్రొడక్షన్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తూ చీప్ గా లేబర్ ని ల్యాండ్ ని వీటన్నిటిని ఎక్వైర్ చేసుకొని రా మెటీరియల్ చీప్ గా తీసుకొచ్చుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం వల్ల నెమ్మదిగా ఉద్యోగాలు పెరుగుతూ ఉంటాయి, రైట్? ఈ ఉద్యోగం వచ్చిన వాడు కొంచెం ఖర్చు పెట్టడం కొంచెం పెంచుతారు, దీనివల్ల ఇంకో సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అక్కడ వాళ్ళు ఇంకొంచెం ఎక్స్పెండిచర్ పెంచుతారు. సో అలాగా నెమ్మదిగా ఏమవుతుందంటే రికవరీ స్టార్ట్ అవుతుంది, రైట్? నెమ్మదిగా రికవరీ స్టార్ట్ అవుతుంది. సో డిప్రెషన్ పీక్, ఈ కాంట్రాక్షన్ లో పీక్ లోయెస్ట్ పాయింట్ ఏదైతుందో దాన్ని డ్రో ఆర్ డిప్రెషన్ అంటాం. డిప్రెషన్ టైంలో చీప్ గా లేబర్ దొరుకుతుంది, రా మెటీరియల్స్ దొరుకుతాయి, చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్లు దొరుకుతాయి. సో ఈ ఆపర్చునిటీని క్యాష్ చేసుకోవడం కోసం కొంతమంది ప్రొడ్యూసర్స్ నెమ్మదిగా ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల నెమ్మదిగా మనకి ప్రొడక్షన్ యాక్టివిటీ పుంజుకుంటుంది, సో జీడిపి కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇది రికవరీ స్టేజ్. సో రేపు క్లాస్ లో ఇండికేటర్స్ గురించి చూద్దాము, రైట్? ఇవాళ అయితే కనుక ఒకసారి ఈ 4 phases జాగ్రత్తగా చదవండి, రైట్? పారాస్ చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోవడం, రైట్? ఇవి ఇంటర్లింక్స్ నా, దీనివల్ల ఇది పెరుగుతుంది, దీనివల్ల ఇది పెరుగుతుంది, దీనివల్ల ఇది పెరుగుతుంది, దీనివల్ల ఇది తగ్గుతుంది, రైట్? ఏదైతే ఉందో ఇది మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోగలగాలి. బిట్స్ ఇప్పటి వరకు అయితే 5th చాప్టర్ నుంచి టఫ్ బిట్స్ అయితే ఇవ్వలేదు. టఫ్ బిట్స్ అడగడం అంటే నథింగ్ బట్ రికవరీ స్టేజ్ లో, రికవరీ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా మనం ఇప్పుడు ఆలోచించి పెట్టాలి బిట్ అది. ఓకే రికవరీ టైంలో మనకి జీడిపి పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, ప్రొడక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది, ప్రొడక్షన్ యాక్టివిటీ పెరుగుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, రైట్? సో మనం ఈ ఇంటర్లింక్స్ అన్ని కూడా మనం బట్టి పెట్టడం కష్టం, అవి మనకి అర్థం అయితే రైట్ దేనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది, దీనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి రైట్ మనం వాడు ఎంత టఫ్ బిట్ ఇచ్చినా కూడా రైట్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే 5th చాప్టర్ నుంచి టఫ్ గా ఏం అడగల, ఒకవేళ అడిగితే ఇప్పటికి ఒక 6 అటెంప్ట్లు అయిపోయాయి కాబట్టి నెమ్మదిగా 5th చాప్టర్ నుంచి కూడా మనకి బిట్స్ కొంచెం టఫ్ గా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రైట్ జాగ్రత్తగా పారాగ్రాఫ్స్ చదువుతూ అర్థం చేసుకుంటూ చదవండి. ఇప్పటి వరకు చెప్పుకుందంటే డౌట్స్ ఏమైనా ఉన్నాయా?